మూవింగ్ ఆన్, ఇప్పటి వరకు క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తోంది. లెబనాన్పై గ్రౌండ్ ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యుద్ధ రంగం మరింత వేడెక్కింది. హిజ్బుల్లా ముష్కరులే టార్గెట్గా దక్షిణ లెబనాన్లోకి ఇజ్రాయెల్ బలగాలు దూసుకెళ్తున్నాయి. ఇది కేవలం హెచ్చరిక కాదు, హిజ్బుల్లా సామర్థ్యాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టేసే ఒక పక్కా ప్లాన్గా తెలుస్తోంది. కేవలం బాంబులు వేయడమే కాకుండా హిజ్బుల్లా దాడుల్ని తిప్పికొట్టేందుకు లెబనాన్ లోపలికి చొచ్చుకెళ్తున్నాయి. గగనతలం నుంచి బీరూట్ నగరంపై బాంబుల వర్షాన్ని కురిపిస్తూనే క్షేత్రస్థాయిలో సైన్యం ముందుకు కదులుతోంది. సో గ్రౌండ్ ఆపరేషన్ దక్షిణ లెబనాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకోవడమే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. సరిహద్దు గ్రామాల్లో ఉన్న హిజ్బుల్లా బంకర్లను, లాంచ్ ప్యాడ్లను స్మాష్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంటెలిజెన్స్ సమాచారంతో హిజ్బుల్లా రహస్య ఆయుధ గిడ్డంగులను క్షేత్రస్థాయిలో గుర్తించి పేల్చేస్తే ఆ లక్ష్యంతో ముందుకు వెళ్తే గ్రౌండ్ ఆపరేషన్ సక్సెస్ అయినట్టు అని చెప్పి ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం ముందుకు సాగుతున్న కొద్దీ వారికి రక్షణగా పైనుంచి హెలికాప్టర్లు, డ్రోన్లు నిరంతరం గగనతలం నుంచి నిఘా ఉంచుతున్నాయి. శత్రువు ఎదురుదాడికి దిగువలోపే ఆ బాంబులతో ఆ మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాయి. సో బీరూట్ నుంచి దక్షిణ సరిహద్దుకు అందే ఆయుధ సరఫరా మార్గాల్ని ఇజ్రాయెల్ని కట్ చేయాలని చూస్తుంది. హిజ్బుల్లాను బలహీనపరిచే వ్యూహంతో ఈ ఆపరేషన్ మొదలుపెట్టింది ఇజ్రాయెల్. ఇక ఇజ్రాయెల్ తన సైన్యాన్ని నేరుగా రంగంలోకి దించడంతో యుద్ధం మరింత తీవ్రతరంగా మారే అవకాశం ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇరాన్ ఒక సరికొత్త మాయాజాలాన్ని ప్రదర్శిస్తోంది. ఇన్నాళ్ళు ఒక క్షిపణి వస్తే ఒకే పేలుడు జరుగుతుందని భావించిన శత్రువులకు ఇరాన్ ఒక మైండ్ బ్లాక్ అయ్యే ఒక మూవ్ చేసింది. నింగిలోకి ఒకే క్షిపణిగా కనిపిస్తూ లక్ష్యానికి చేరువవ్వగానే అవి విడిపోయి 6 అంతకంటే ఎక్కువ బాంబులుగా మారి శత్రువుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ మిస్టరీ మిసైల్స్ ఇజ్రాయెల్ అజేయమైన రక్షణ వ్యవస్థల్ని కూడా ఎలా బురిడి కొట్టిస్తున్నాయన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా మారుతుంది. ఇవి సాధారణ క్షిపణులాగా కాకుండా గాల్లోనే విడిపోయి క్లస్టర్ బాంబుల్లాగా ఒకేసారి పెద్ద విస్తీర్ణంలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయంటున్నారు. ఇరాన్ ఒకే క్షిపణి బాడీలో అనేక విడివిడి బాంబులను అమర్చింది. ఇవి లక్ష్యానికి చేరువవగానే అవి స్ప్లిట్ అయిపోయి వేరువేరు దిశల్లోకి విడిపోయి వెళ్ళి ఒకేసారి బహుళ లక్ష్యాలను గురిపెట్టి దాడి చేస్తున్నాయి. ఈ మిస్టరీ మిసైళ్లను శత్రు దేశాలు అడ్డుకోలేకపోతున్నాయి. రడార్లు ఒక్క క్షిపణిని లెక్కించేలోపే అది 10ల సంఖ్యలో విడిపోతూ ఉండడంతో రక్షణ కవచం ఫెయిల్యూర్ అవుతోంది. సో శత్రువు దేశాలు ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణిని కూల్చామని అనుకునే లోపే దాని నుంచి విడిపోయిన వేరే భాగాలు వేరే ప్రాంతాలపై విరుచుకుపడిన వరుస పేలుళ్లకు సంభవిస్తున్నాయి. ఈ గొలుసుకట్టు పేలుళ్ల వల్ల ప్రాణ ఆస్తి నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని ఇరాన్ శత్రు దేశాలు అంచనా వేస్తున్నాయి. ఒక్కొక్క మిస్టరీ మిసైల్ కనీసం 6 అంతకంటే ఎక్కువ వార్ హెడ్లను వదులుతున్నట్టుగా తెలుస్తోంది. దీనివల్ల శత్రువుల వైమానిక రక్షణ వ్యవస్థలను ఓవర్లోడ్ అయిపోయి ఏ వార్ హెడ్ను అడ్డుకోవాలో తెలియక నిశ్చేష్టమైపోతున్నాయి. ఈ మిస్టరీ మిసైల్స్ ముందు శత్రు దేశాల దాడులు విఫలమవుతున్నాయి. శత్రు దేశాల యుద్ధ విమానాలు ఇరాన్ లాంచ్ ప్యాడ్లను టార్గెట్ చేస్తున్నా సరే ఈ రహస్య క్షిపణి ఇప్పటికే మొబైల్ లాంచర్ల ద్వారా నింగిలోకి ఎగిరి తమ పని పూర్తి చేసేస్తున్నాయి. ఈ సరికొత్త టెక్నాలజీ ఇజ్రాయెల్ సైనిక వ్యూహకర్తలకు ఇప్పుడు సవాల్గా మారింది. ఇక సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. అమెరికా ఎయిర్ బేసులు, యుద్ధ విమానాల లక్ష్యంగా ప్రతీకార దాడులకు దిగుతోంది. అసలు ఇరాన్ అమ్ముల పొదిలో ఉన్న ఆ శక్తివంతమైన ఆయుధాలేంటి, ఇరాన్ క్షిపణి సామర్థ్యం అంతా ఇప్పుడు చూద్దాం. ఈ దాడులతోటి ఇరాన్ తన అమ్ముల పొదిలోని క్షిపణి శక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. గత 3 దశాబ్దాలుగా ఇరాన్ తన క్షిపణి వ్యవస్థను అత్యంత వ్యూహాత్మకంగా అభివృద్ధి చేసుకుంది. యుద్ధానికి ముందు ప్రస్తుతం ఉన్న అంచనాల్ని ఒకసారి ఈ గ్రాఫిక్స్ రూపంలో పరిచయం చేద్దాం. యుద్ధానికి ముందు ఇరాన్ దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి తెలుసా? 2500 నుంచి 3000 వరకు క్షిపణులు ఉన్నాయి. ప్రస్తుతం 1200 నుంచి 1500 వరకు క్షిపణులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం యుద్ధరంగంలో ఏ క్షిపణులు వినియోగిస్తోంది, వాటి సామర్థ్యం ఎంత, ప్రస్తుతం ఇవన్నీ ఉన్నాయో కూడా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఖుర్రామ్ షహర్ క్షిపణి ఇది ఇరాన్ వద్ద ఉన్న అత్యంత సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణి. 1800 కేజీల భారీ యుద్ధ విమాన విస్ఫోటకాలను తీసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. ఇవి 3000 కిలోమీటర్ల మేర ప్రయాణించగలవు. ప్రస్తుతం 100 క్షిపణులు ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఇక సెజిల్ క్షిపణి ఇది ఘన ఇంధనంతో పనిచేసే క్షిపణి. ఇది కూడా చాలా తక్కువ సమయంలో ప్రయోగించవచ్చు. ఇది శత్రువుల రాడార్ల కళ్ళు గప్పి అత్యంత వేగంగా లక్ష్యాన్ని చేరుకుంటుంది. దీని రేంజ్ ఎంతో తెలుసా? 2500 కిలోమీటర్లు. ప్రస్తుతం ఇది 150 క్షిపణులు ఉన్నాయి. ఇక ఖైబర్ షకాన్ ఇది 3వ తరం క్షిపణి. ఇది గాల్లోనే తన దిశను మార్చుకోగలదు. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ వంటి రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. దీని రేంజ్ కూడా 2000 కిలోమీటర్స్ అబౌవ్. ప్రస్తుతం ఇవి కూడా 100 క్షిపణులు ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఇక ఘదర్ షహబ్-3 క్షిపణికి ఇది చాలా ఆధునిక రూపం, అప్డేటెడ్ అనొచ్చు. ఇది చాలా వేగంగా ప్రయాణిస్తుంది. మొబైల్ లాంచర్ల ద్వారా ఎక్కడి నుంచైనా సరే దీన్ని ప్రయోగించేసే వెసులుబాటు ఉంటుంది. ఇది 1800 కిలోమీటర్ల రేంజ్లో. ప్రస్తుతం 200 క్షిపణులు ఇరాన్ దగ్గర ఉన్నాయి.
ఇక ఫోర్త్ వన్ ఇమాద్. ఇది ఇరాన్ తయారు చేసిన మొదటి గైడెడ్ క్షిపణి. అంటే ప్రయోగించిన తర్వాత కూడా దీన్ని నియంత్రించవచ్చు. లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో తాకడం దీని ప్రత్యేకత. 1700 కిలోమీటర్స్ దూరం ప్రయాణిస్తుంది. ఇవి కూడా 100 క్షిపణులు ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఫతా, ఇది ఇరాన్ మొట్టమొదటి హైపర్సోనిక్ క్షిపణి. ఇది ధ్వని కంటే 15 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తూ ఏ క్షిపణి రక్షణ వ్యవస్థనైనా సరే ఛేదించగలదు. 1500 కిలోమీటర్లు దీని రేంజ్. 150 క్షిపణులు ఉన్నాయి. ఇక షహబ్, ఇరాన్ క్షిపణి వ్యవస్థలో ఇది అత్యంత నమ్మకమైన పాత తరం యుద్ధ క్షిపణి. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి దీనికి ఎక్కువగా వినియోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. 1300 కిలోమీటర్లు దీని రేంజ్. 300 క్షిపణులు ఉన్నాయి. ఇవే కాకుండా అత్యాధునిక డ్రోన్లు ఇరాన్ సైనిక వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్షిపణి బలమే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలను ఆచితూచి అడుగులు వేసేలా చేస్తుంది. అయితే యుద్ధం ప్రారంభంలో దాదాపు 3000 క్షిపణులతో గర్జించిన ఇరాన్ ఇప్పుడు 1200 నుంచి 1500 క్షిపణులకు పడిపోయిందంటే సగం శక్తి ఇప్పటికే ఖర్చు అయిపోయింది కేవలం ఈ 4 రోజులకే. సో ఇక రాబోయే ఎన్ని రోజులు ఈ క్షిపణులు తన దగ్గర ఉన్నాయి, ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయా అనేదే ఇప్పుడు క్వశ్చన్.